ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. Okay. Johar Louis Braille. Johar Louis Braille. Johar. ప్రతి ఒక్కరికి మరియు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ నుంచి మన BCA స్టేట్ ప్రెసిడెంట్ అయిన రవీంద్రబాబు అన్నయ్య తదితరులు చాలా మంది మన ఇక్కడ చేస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇక ముందు కూడా మనకు అన్నయ్య ఎంతో సపోర్ట్ ఉంటారు కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ పార్టిసిపేట్ చేస్తూ మనకు రావాల్సినటువంటి ప్రభుత్వంతో పోరాడుతూ ముందుకెళ్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి వారు ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభని నడిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. శుభదినము అంధులకందరికీ నాడు తెలియని విద్యా కళలెన్నో తెలిసెను అంధులకీ నాడు. ఆహాయంతటి శుభదినము అంధులకందరికీ నాడు తెలియని విద్యా కళలెన్నో తెలిసెను అంధులకీ నాడు. కనుచూపులు కోల్పోయినను వినికిడి స్పర్శావాసనయు కనుచూపులు కోల్పోయినను వినికిడి స్పర్శావాసనయు కనులుగా పని చేయగలవని తెలిసెను
అందులకందరికీ నాడు తెలియని విద్యాకళలెన్నో తెలిసెను అందులకీ నాడు తొలగని చీకటి తెరలన్నీ వెలగినదొక ఆరని జ్యోతి తొలగని చీకటి తెరలన్నీ వెలగినదొక ఆరని జ్యోతి మనమనమాడిన జీవితము కళకళలాడను ఈనాడు మనమనమాడిన జీవితము కళకళలాడను ఈనాడు ఆహాయంతటి శుభదినము అందులకందరికీ నాడు తెలియని విద్యా కళలెన్నో తెలిసెను అందులకీ నాడు తెలియని విద్యా కళలెన్నో తెలిసెను అందులకీ నాడు తెలిసెను అందులకీ నాడు నాటిరానిది మన సంకం చెక్కు చెదరనిది మన సంఘం బీసీ ఈ సంఘం తిరుగులేనిది మన సంఘం చెక్కు చెదరనిది మన సంఘం సాటి రానిది మన సంఘం పీటుగా నిలిచెను మన సంఘం తిరుగులేనిది మన సంఘం సాటి రానిది మన సంఘం పీటుగా నిలుచును మన సంఘం చెక్కు చెదరనిది మన సంఘం బీసీ ఈ సంఘం సంఘం తేజం పిలుచును మన సంఘం దిక్కు చెదరనిది మన సంఘం తిరుగులేనిది మన సంఘం ఉజ్వల భవితకు ఊపిరులుది కలతలు పాపి ముందుకు నడుచును ఉజ్వల భవితకు ఊపిరులుది కలతలు పాపి ముందుకు నడుచు ఆశయాల సాధనలో ఆశయాల సాధనలో నేను సమితమైపోతానని ఉరి ముందుకు ఉరికిన రవితేజుడు తేజం లేని మహాపురుషుడు దేశం ఉరికిన మన తేజుడు తేజం లేని మహాపురుషుడు వీసీఏ ప్రకాశం తేజం జొల్లులను కిరణాలను వెదజల్లును ఆశయాలు వెదజల్లును ప్రతి ఒక్కడు నడుము బిగించాలి ముందుకు సాగాలి ఆశయాల సాధనలో అందరూ ముందుకు నడవాలి ఆశయాలు సాధించాలి తిరుగులేనిది మన సంఘం చెక్కు చెదరనిది మన సంఘం సాటి రానిది మన సంఘం వీటుగా నిలిచిన మన సంఘం వీసీఏ సంఘం సంఘం అన్నిటికీ తలమానికము చదువులేనిది మన సంఘం సాటిరేనిది మన సంఘం చెక్కు చెదరనిది సంఘం సాటి రానిది మన సంఘం. థ్యాంక్ యూ. ఎంప్లాయీగా వచ్చాక నాకు ఈ అసోసియేషన్ తెలిసింది. ముఖ్యంగా నేను ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2021 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. ఒక 3 years థర్డ్ ఇయర్ ఇది కాబట్టి లాస్ట్ ఇయర్ కాబట్టి నేను ఒక 10 minutes మాట్లాడుతున్నాను. దయచేసి ఓపిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన అందులో ఆరాధ్య దైవం లూయి బ్రెయిలీ ఆయన జన్మదిన వేడుకలను మనం ఈరోజు జరుపుకుంటున్నాము. కావున ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన అసోసియేషన్ BCEA ఇది ఎంతో గొప్ప అసోసియేషన్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ పార్షియల్ బ్లైండ్ అనమాట. నేను మా ఆఫీస్లో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. ఒక పార్షియల్ బ్లైండ్ ని ప్రకాశం జిల్లా అధ్యక్షుని అయినా కూడా నేనే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. అలాంటి ఫుల్లీ బ్లైండ్ పర్సన్స్, ఫుల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి నేను ఆలోచించగలను. దాన్ని నేను పరోక్షంగా చూడగలను. ఎందుకంటే ఆఫీసర్స్ అలా తయారయ్యారు. వాళ్ళ కనీస సానుభూతి ఏ విధమైన ఇది లేదన్నమాట, సెంటిమెంట్స్ లేవు. వాళ్ళంతా ఇదిగా తయారయ్యారు అనమాట. కాబట్టి ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే 2016 ముందు నాకు ఉద్యోగం లేదు, నేను నిరుద్యోగి. అప్పుడు నా పరిస్థితి ఏంటి, సొసైటీలో నా వాల్యూ ఏంటి నాకు తెలుసు. 2016 జూన్ తర్వాత నేను ఎంప్లాయీ. ఆ తర్వాత నాకున్న ఫెసిలిటీస్, నాకున్న గౌరవం ఏంటో నాకు అర్థమైంది. సో దీనికి కారణం ఏంటి, BCEA మన రవీంద్ర బాబు గారు సిక్స్త్ రోస్టర్ కోసం ఎంతో పోరాడారు. ఆయనకేం లాభం లేదు, అప్పటికైనా ఆల్రెడీ ఎంప్లాయ్, ఆయనకు అవసరం లేదు కూడా. కానీ ఎవరి కోసం, మన కోసం, ఒక నిరుద్యోగుల కోసం ఆయన ప్రాణాల కొద్ది పోరాడి ప్రభుత్వంతో కొట్లాడి జీవనం తీసుకొచ్చారు. ఆ జీవనం ఉపయోగించుకుని ఎంతో మంది లాభం పొందారు, ఎంతో మంది ఉద్యోగులుగా మారారు. ఆ తర్వాత 2015 తర్వాత ఉద్యోగం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నేను ఒకరిని, ఆ జీవోలు ప్రయోజనం పొందిన వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి రవీంద్ర బాబు అన్నయ్య, మీరు చేసిన సహాయాన్ని, మీరు ఇచ్చిన సహకారాన్ని, మీరు అందించిన ప్రతిఫలాన్ని 6th రోస్టర్ ఎప్పటికీ మర్చిపోలేను. యూనియన్ లో లైఫ్ లాంగ్ నేను మెంబర్ గానే ఉంటాను. ఇంత అవకాశాన్ని, ఇంత ప్రయోజనాన్ని అందించిన యూనియన్ కోసం నేను సర్వీస్ చేస్తానని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయాన్ని గమనించి మన సభ్యుల నిశ్శబ్దంగా ప్లీజ్ అక్కడ మాట్లాడుతున్నారు. కొంచెం సేపు ఓర్పు వహించండి. ఇప్పుడే మీ చేత అల్లరి చేయించారు, కానీ ఇది కరెక్ట్ కాదు. దయచేసి నిశ్శబ్దంగా నాకు ఉద్యోగాలు ప్రసాదించిన ఈ BCEA సంఘానికి కనీసం రాముడికి ఉడత సాయం చేసినట్టుగా సహాయం సేవ చేద్దామని నా మనసులో ఉంది. ఆ విషయాన్ని గమనించారు మన రవీంద్ర అన్న గారు, మన యూనియన్ సభ్యులు నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు. దానికి 3 ఏళ్ల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. మా అసోసియేషన్ సభ్యులందరి కోఆర్డినేషన్ తో, అందరి సహకారంతో, వారి అమూల్యమైన సలహాలు, సూచనలతో నేను ప్రతినిత్యం నేను ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నా లేకపోయినా ఫోన్ కాంటాక్ట్ అయిన వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళ ఏ కార్యక్రమాలు చేయాలని చెప్తూ నాకు ప్రతి ఒక్కరూ నిజంగా సహకరిస్తున్నారు. వీళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళు, యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకన్నా సర్వీస్ లో పెద్దవాళ్ళు, ఎంప్లాయీలో సీనియర్స్ ఉన్నారు, అలాగే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో కూడా నాకన్నా ఎక్కువ ఉన్నారు. అయినా సరే నేను చిన్నవాడిని అయినా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చిన్న చూపు లేకుండా నాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని, ఏదైనా ఒక యూనియన్ ని నడిపించాలంటే ఒక్కరి వల్ల కాదు. యూనియన్ సభ్యులందరూ, యూనియన్ లో పనిచేసిన ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడు మాత్రమే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలం. దానికి మా యూనియన్ సభ్యులు, మా ప్రైమరీ మెంబర్స్, మా అసోసియేషన్ లో ఉండే మెంబర్స్ అందరూ నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన నటరాజు గారు కానీ, మన రామ్మోహన్ రావు గారు కానీ, మన రంగస్వామి గారి, రత్నం గారు కానీ, ఇలా వీళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పగానే నేను ఎందుకు చేయాలనే ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాకు గౌరవిస్తూ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే BCEAతో పాటు BCYA అనుబంధ సంఘం మన అశోక్ గారు, రాష్ట్ర అధ్యక్షులు రత్నరాజు గారు, వీరు కూడా ఎంతో మంది అన్ఎంప్లాయీస్ ని ఎంప్లాయీస్ గా మార్చడం కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంటారు. వాళ్ళు లేకపోతే ఎంప్లాయీస్ లేరు కదా. ఎందుకంటే మేము BCEA ఏంటంటే మేము ఆఫీస్లో ఫీజులో ఉన్న వాళ్ళు ప్రతినిత్యం ఏడీ ఆఫీసులు కానీ, గవర్నమెంట్ కానీ జీవోలు వస్తున్నాయా లేదా, ఎంప్లాయీస్ జాబ్స్ ఇస్తున్నారా లేదా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ ని క్రియేట్ చేస్తేనే మేము మళ్ళా మా BCEA సభ్యులుగా చేస్తారు, మన సంఘం బలపడుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా మెంబర్షిప్ లో మీరు ఇచ్చే ప్రతి రూపాయి
ప్రతి రూపాయి కూడా ప్రతి మెంబర్ కి అందుతుంది. అది ఎవరికి పక్కదారి పడదు. కాబట్టి అదొక గౌరవంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా జనవరిలో స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అందరూ కట్టేసారు. ఎందుకంటే మెంబర్షిప్ మన కోసమే, ఎవరి కోసమో కాదు. కాబట్టి ఆయన ఏదో తప్పుగా భావించకండి. అది మన కోసం ఒక ఫండ్ లాగే అక్కడ పెట్టుకుంటాం. ఇలాంటి కార్యక్రమాల కోసం సద్వినియోగం చేస్తాం తప్ప ఎటువంటి వృధా కాదు. దయచేసి భావించి ప్రతి ఒక్కరూ ఒక యాక్టివ్ గా మెంబర్షిప్ తీసుకోవాలని కోరుతున్నాను. దాంట్లో మాత్రం లేదు చూపించొద్దండి. దయచేసి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుతున్నానండి. ప్రతి ఒక్క మెంబర్ కి చెప్తున్నాను, మీ ఆఫీస్ లో కానీ మీ చుట్టుపక్కల ఉండే ఆఫీసుల్లో కానీ ఎవరైనా సరే మెంబర్స్ ఉంటే వారికి ఈ VCA గురించి ప్రత్యేకంగా తెలియజేసి వారి నుంచి మెంబర్షిప్ తీసుకొని మన యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ముందుగా తర్వాత ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలు మన అందరూ కూడా ఆరాధ్య దైవంగా తలుచుకున్నటువంటి మన VCEA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గురుపాటి రవీంద్రబాబు అన్న గారు వారికి, అదేవిధంగా మన కృష్ణా జిల్లా VCEA అడ్వైజర్ గారు అయినటువంటి మన మైకిల్ అన్న గారికి, పెద్దలు మన ప్రకాశం జిల్లాకు ఒక మూలాధారంగా మొట్టమొదటి నుంచి కూడా మనకు ఎంతో చక్కని సలహాలు ఇస్తూ ప్రకాశం జిల్లా ఈ రోజున ఇంత మంచి అభివృద్ధి పదవిలో పయనిస్తుంది మన అందులో తరఫున అంటే కారకులైనటువంటి మన నరసింహారావు అన్న గారు వారికి, అదేవిధంగా మరి సుబ్బారావు అన్న టీచర్గా చేస్తూ ఎంతో చక్కని ఒక సందేశాన్ని మనకు అందించి మనం పిలవగానే వారు ఇచ్చేశారు వారికి, ఇంకా వేదికని అలంకరించినటువంటి మన VCEA బాపట్ల బ్రాంచ్ మన నటరాజు గారికి, నెల్లూరు నుండి మా తమ్ముడు బసిరెడ్డి, అదేవిధంగా మా తమ్ముడు అశోక్ పాషా, గుంటూరు నుండి అనిల్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనిల్, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక బృందం మన VCEA ప్రకాశం డిస్ట్రిక్ట్ గోపి గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, మరి ట్రెజరర్ ఇక్కడ మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా అజయ్, రత్తమ్మ గారు, వీరందరికీ కూడా 215వ లూయిస్ బ్రెయిల్ జన్మదిన శుభాకాంక్షలు. నిజానికి ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి చక్కని ఆటలు పాటలు, అదేవిధంగా మంచి ఉపన్యాసాలు, చాలా అలలారుతూ ఈ యొక్క కార్యక్రమం కొనసాగడం అనేది ఈరోజు నిజంగా నా మనసుకి చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా మరి మన అందుల ఆశాజ్యోతి లూయి బ్రైల్, మన బ్రైలీ లిపి నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, వారిని స్మరించుకుంటూ చక్కని కార్యక్రమాల ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి రొటీన్గా ఇవి జరుగుతూ ఉన్నాయి. మరి సార్ లూయిస్ బ్రైల్ గారి గురించి పెద్దలు నరసింహరావు గారు అయితేనేమి, సుబ్బారావు గారు అయితేనేమి, వీరందరూ కూడా చక్కగా మాట్లాడి ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి అంశాలే వారు మాట్లాడారు. కాబట్టి ఇంకా
మనం సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతాం. VCEA అనే ఒక విత్తనాన్ని 2011 సంవత్సరంలో నాటితే మరి అది అంచెలంచెలుగా ఎదుగుతూ మొక్కై మానై ఒక వటవృక్షమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కూడా మరి బ్రాంచ్లుగా శాఖోపశాఖలుగా ఏర్పడి, అంతేకాకుండా VCEA ద్వారా మరి VCYA అంటూ ఒక అన్ఎంప్లాయ్స్కి సంబంధించిన సంస్థ వారి సహకారం ద్వారా ఏర్పడి మరి మేము ఏ పోరాటానికైనా సిద్ధమే, ఏది సాధించడానికైనా సిద్ధమే అనే ధోరణిని మనలో ఆత్మస్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపి మనందరం కూడా ఒక తాటిపైన నిలబడి మరి మన రవీంద్రబాబు అన్నయ్య గారి చల్లని నీడలో ఉంటున్నాము, మనగలుగుతున్నాము అంటే నిజంగా వారి యొక్క కృషి, అన్నయ్య యొక్క పట్టుదల మాత్రమే అని మరి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఏ జీవోలు సాధించాలన్నా, ఎటువంటి అందులో సమస్యలు పరిష్కరింపబడాలి అన్నా, ముఖ్యంగా అన్నా అనగానే మరి మీ వెనుక నేను ఉన్నా అంటూ వెంటనే మరి మనకి పలికేటువంటి మన రవీంద్రబాబు అన్నయ్య ఉన్నంతకాలం ఈ VCYA మరియు VCEA ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనేది మరి మనందరి ఉద్దేశం. మరి వారు ఇంత కష్టపడుతూ ఉన్నారు, ఇంత చక్కని అభివృద్ధి ఫలాలను మనకు అందిస్తూ ఉన్నారు. మరి వారికి మనం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాం అనేది ఒకసారి మనం గుండెల పైన చేయి వేసుకొని ఆత్మపరిశీలన చేసుకుంటే కొంతవరకు ఓకే. మరికొంత కొన్ని జిల్లాల్లోనైతేనేమి, కొంతవరకు అన్ఎంప్లాయ్స్ అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి మరి నిరుత్సాహానికి గురవుతున్నారు, నిస్పృహకు లోనవుతున్నారు. మన మనసులో ఉన్న మాటలు పూర్తి స్థాయిగా ఓపెన్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు అన్నట్లు ఏదైనా సమస్య ఉంటే మనలో 15 జయంతి శుభాకాంక్షలు. నా జన్మభూమి నా జన్మభూమి నా జన్మభూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము, నా సామీరంగా నా సామీరంగా నా జన్మభూమి ఎంతో అందం నా దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామీరంగా నా సామీరంగా నది చేదోరుగో నవ్వే పువ్వుగా సంతి నాదోతో ఎగిరే బిడ్డగో నది చేదోరుగో నవ్వే పువ్వుగా సంతి నాదోతో ఎగిరే బిడ్డగో పచ్చని పంటలో ఎచ్చని చెంతలో చల్లని జీవితం ఇదే నవ భారతం. నా సామీరంగా నా సామీరంగా నా జన్మభూమి ఎంతో అందం నా దేశము, నా ఎల్లో అందులో నా కమ్మ ప్రదేశము. బతకాలందరూ దేశం కోసమే, దేశమంటేను మతి అదో మనసులో బతకాలందరూ దేశం కోసమే, దేశమంటే మతి కాదో మనసులో వెలిగే పుణ్యము
రంగమ్మో నూచిన పోయినావు డల్బర్ చీరలు కావలినా నీకు రేటులు కావలినా చెరే కావాలంటివే మలుపుల పోకే కావాలంటివే పిల్ల కావాలంటివే మలుపుల పోకే కావాలంటివే ఏంది రంగమ్మో నూచిన పోయినావు డల్బర్ చీరలు కావలినా నీకు రేటులు కావలినా రైకే కావాలంటివే అమ్మలు రైకే కావాలంటివే పిల్ల రైకే కావాలంటివే అమ్మలు రైకే కావాలంటివే సైకాలేసుకొని ముస్తాబోయి నువ్వు బస్తి కాబోతుంటే సైకాలేసుకొని ముస్తాబోయి నువ్వు బస్తి కాబోతుంటే రైట్ సైడ్ పోలీసు రైట్ సైడ్ అన్నాడు సైకిల్ ఆపిండు సైడ్ జతలరాటి ఊపిండునా జబరి కాలు చేసిండు జతలరాటి ఊపిండునా జబరి కాలు చేసిండు సరసమరగని సన్నాసులని సేదరించకి రంగము నన్ను సేదరించకి రంగము ఏంది రంగము చిన్న పోయినాను కల్వర్ చీరలు కావాలినా నీకు రైతులు కావాలినా చెరే కావాలంటివే మలుపులు కోకే కావాలి